సో మేడం, టు స్టార్ట్ విత్ ద సెషన్, ఈ ఫర్టిలిటీ అనేది ముఖ్యంగా ఆడవాళ్ళ సమస్య మాత్రమేనా? అంటే ఎస్, పిల్లలు పుట్టట్లేదు అంటే రీజన్ ఒక వైఫే అవుతుందా? అలా అనుకోవడానికి కాదు యాక్చువల్గా. సో ఒక జెండర్ని, పర్టికులర్గా ఉమెన్ని మన సమాజంలో ముందు నుంచి వచ్చింది. ఏదైనా ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చిందంటే ఓన్లీ ఆడవాళ్ళ, అమ్మాయిలో తప్పు ఉంది, అమ్మాయిలో తప్పు ఉంది అలా అని కాదండి. సో ఒక ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చిందంటే బోత్ మేల్, ఆడ ఇంకా మగ ఇద్దరు ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తారు, 50-50%. సపోజ్ ఇప్పుడు ఆడవాళ్ళలో అంత నార్మల్ ఉన్నా కూడా మగవాళ్ళలో కణాల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. మనం ఎంత చేసినా ఆడవాళ్ళని అన్ని కరెక్ట్ చేస్తాం కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో ఈక్వల్గా ఆడ మగ ఈక్వల్గా 50-50% షేర్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే 20% ఈవెన్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని కూడా వచ్చింది. లైక్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మేల్స్లో అంతా నార్మల్ ఉంటుంది, ఫీమేల్స్లో అంతా నార్మల్ ఉంటుంది, అయినా వాళ్ళకి కన్సీవ్ అవ్వరు, వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాదు. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ కూడా ఉంటాయి. సో ఓన్లీ ఒక జెండర్ని మాత్రమే అనడం, టార్గెట్ చేయడం అది కరెక్ట్ కాదు.